బీమా అంటే అదో ధీమా. ఆపద సమయంలో ఆదుకుంటుందని ఎక్కువ మంది నమ్ముతారు. క్రమం తప్పకుండా ప్రీమియంలు కడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బీమా సంస్థలు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీదారుల క్లెయిమ్లను అడ్డగోలుగా తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అన్ని కంపెనీలు ఇలా చేస్తున్నాయని చెప్పలేం, కానీ ప్రీమియంలు కట్టించుకోవడంలో ఉన్న ఉత్సాహం అదే పాలసీదారులు చికిత్స ఖర్చుల రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేస్తే మాత్రం తిరస్కరిస్తున్నాయి. మరి ఈ సమస్య ఎలా తీరాలి? ఆపద సమయంలో ఆదుకునేందుకే బీమాలు. మరి సమయానికి ఆదుకోని పాలసీలెందుకు? అసలు బీమా కంపెనీల హక్కేంటి, బాధ్యతలేంటి? ఓ పేషెంట్ తాలూకు స్థితిని డిసైడ్ చేసేది బీమా కంపెనీలా, డాక్టర్లా? ఈ తరహా ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీమా కంపెనీలన్నీ ఒకేలా వ్యవహరిస్తున్నాయని ఎవరూ అనరు, కానీ ప్రతి ఏటా ప్రీమియం కడుతూ దురదృష్టవశాత్తు ఆస్పత్రి పాలైనప్పుడు ఈ సంస్థల వ్యవహార శైలి దారుణంగా ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కొన్ని బీమా సంస్థలు తమ పాలసీదారులకు వారు చేసిన క్లెయిమ్లను తిరస్కరించాయి. వాటికి అవి చెప్పే కారణం ఆయా పేషెంట్లు ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకోవచ్చని, అనవసరంగా ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారంటూ చేతులు దులుపుకున్నాయి. ఇలాంటి సమయంలోనే అసలు ఓ పేషెంట్ లేదంటే వ్యాధిగ్రస్తుడి తాలూకు కండిషన్ ని నిర్ణయించేదెవరు అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. తనకి ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏదైనా అకాల మృత్యువు జరిగినా సరే, మేమున్నామంటూ మీకు ఆర్థికంగా సహాయం చేస్తామంటూ ముందుకొచ్చి అందరితోటి సబ్స్క్రిప్షన్ అయితే కట్టిస్తారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే కనుక ఏదైనా అనారోగ్యం పాలైతే ఆ బీమా కంపెనీలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, ఎంతవరకు కన్జ్యూమర్స్కి అంటే కట్టినటువంటి పేషెంట్స్కి అది ఉపయోగపడుతున్నాయంటే, తర్వాత ఒకసారి బీమా కంపెనీ కట్టిన తర్వాత, డబ్బులు రుసుము కట్టిన తర్వాత మళ్ళీ రీపేమెంట్ కెపాసిటీ వచ్చేసరికి అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తాయి, ఎట్లాగా అది ఎగ్గొట్టాలి అని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆ పేషెంట్, ఆస్పత్రి లాలూచీపడి ఇన్సూరెన్స్ డబ్బు కోసం కక్కుర్తి పడ్డాయంటే అర్థముంది. కానీ నీకసలు ఇన్పేషెంట్ చికిత్స చేయించుకోవాల్సిన అవసరమే లేదు. ఆ విషయం నీ టెస్టులు చూస్తుంటే అర్థమవుతుందనడంలో ఔచిత్యమేంటి? ఓవేళ ఆస్పత్రుల దగ్గరకు ఈ బీమా కంపెనీల ఏజెంట్లు గాని, మరో ప్రతినిధి గాని వచ్చి తనిఖీ చేశారన్న అర్థముంటుంది. అదేమీ లేకుండా ఈ ట్రీట్మెంట్ కి రియంబర్స్ చెయ్యము అని చెప్పడం ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమే. అసలు ఒక డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ కేస్ టు కేస్ మారుతుంది. ఒకరికి పనిచేసిన టాబ్లెట్ మరొకరికి పనిచేయదు, ట్రీట్మెంట్ మార్చాల్సి వస్తుంది. అలాంటప్పుడు గంపగుత్తగా అందరికీ ఒకే రకమైన లక్షణాలను వర్తింపజేసి క్లెయిమ్ నిరాకరించడం కుదరదు. ఉదాహరణకు 2022 జనవరిలో అజయ్ నగర్ అనే ఓ వ్యక్తి కోవిడ్ తో ఆస్పత్రిలో చేరాడు. అతనికి స్టార్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ పాలసీ ఉండటంతో ఆ ఆస్పత్రిలో రికవర్ అవడానికి అవసరమైన చికిత్స తీసుకున్నారు. ఆస్పత్రిలో చేరడానికి ముందే ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇచ్చింది. ఆ సమయంలో ఇన్సూరెన్స్ సంస్థ కొద్ది రోజుల్లోనే క్యాష్లెస్ క్లెయిమ్ అప్లై అవుతుందని చెప్పింది. కానీ ఆ తరువాత మాత్రం హోమ్ ఐసోలేషన్ సరిపోతుందంటూ తిరస్కరించింది. దీంతో పేషెంట్ భార్య నీతూ నగర్ సొంత ఖర్చులతోనే ట్రీట్మెంట్ చేయించుకుని బయటపడ్డారు. ఈ వ్యవహారంపై ఈ దంపతులు సెప్టెంబర్ 1న డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం ని ఆశ్రయించారు. దానిపై విచారణ సాగగా డిసెంబర్ 3, 2025న పేషెంట్ కి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 50,000 చెల్లించాలని తీర్పిచ్చింది. దానిపై 6% వడ్డీతో పాటు 2,000 రూపాయలను లిటిగెంట్ ఛార్జీలను కూడా నెల రోజుల్లోపు చెల్లించాలని తీర్పిచ్చింది. బీమా కంపెనీలకు ఉండేటువంటి అడ్వకేట్స్ చేసే మొదటి పని ఏంటంటే, ఈ అమౌంట్ నేను కట్టను, ఎందుకంటే ఇది నాకు సప్రెస్ చేశారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే ఇతనికి ఏజ్ లిమిట్ అంత లేదు అని చెప్పి ఏ రకంగా ఎగ్గొట్టాలి, ఎట్లా ఇవ్వకూడదు అన్న దాని మీద ఆధారపడతాయి. కన్జ్యూమర్ కోర్ట్స్ అనేక రకాలుగా దీన్ని పరిష్కరిస్తున్నా సరే ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక ప్యారలల్ ఫినామినా లేదు. ఏ రకంగా ఇవ్వకూడదు, ఏ రకంగా దీన్ని తప్పించుకోవాలనే దాని మీదే బీమా కంపెనీలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి.
ఇలా ప్రతి ఒక్కరూ వినియోగదారుల ఫోరంల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు. కానీ ఎక్కడో చోట ఇలాంటి దాష్టీకాలకు బ్రేక్ పడాల్సి ఉంటుంది. కోర్టు తీర్పులపై సంస్థాగతంగా ఉన్న బలంతో ఈ కంపెనీలు పై కోర్టులకు వెళితే వెళ్లవచ్చు గాని అసలు అడ్డంగా పేషెంట్లు చేసుకునే క్లెయిమ్స్ ని తిరస్కరించకుండా బలమైన చట్టాలు రావాలి.